నేటి పునీతులు పునీత కేథరిన్ రిక్కీ గారు. యాజకులు మహా మందనమును పవిత్రమైన గర్భగృహమునకు కొనివచ్చిరి. అప్పుడు మేఘము ఆ దేవాలయమును క్రమ్ముకొనెను. మంగళవారం ఫిబ్రవరి 13, 2024. మొదటి పఠనం యాకోబు వ్రాసిన లేఖ 1వ అధ్యాయం 12 నుండి 18 వచనాలు. సోదరులారా, శోధనకు గురియైనను విశ్వాసము కోల్పోని వ్యక్తి ధన్యుడు. ఏలన పరీక్షయందు అతడు ఉత్తీర్ణుడగుటతో అతనికి జీవ కిరీటము ప్రసాదింపబడును. అది తనను ప్రేమించు వారికి దేవుడు వాగ్దానమొనర్చిన బహుమానము. ఏ వ్యక్తి అయినా అట్టి పరీక్షచే శోధింపబడినచో, నేను దేవునిచే శోధింపబడుచున్నాను అని అతడు పలుకరాదు. ఏలన ఏ దుష్టశక్తి చేత దేవుడు శోధింపబడనేరడు. ఆయన ఎవరిని శోధింపడు. తన దుష్టవాంఛలచే తానే ఆకర్షింపబడి చిక్కుపడినప్పుడు మానవుడు శోధింపబడును. అప్పుడు ఆ దుష్టవాంఛ పండి పాపము జనించును. పాపము పరిపక్వమై మృత్యుకారకమగును. నా ప్రియ సోదరులారా, మోసపోకుడు. అన్ని మంచి వరములు అన్ని సమగ్ర బహుమానములు పరలోకము నుండియే ప్రసాదింపబడును. జ్యోతిర్మండలమును సృష్టించిన ఆ దేవుని నుండియే అవి పుట్టును. ఆయన మార్పు నొందడు. తిరోగమనుడై చీకటిని కలిగింపడు. సమస్త సృష్టియందు మనము ప్రథమ ఫలములుగా ఉండునట్లు తన సంకల్పము చేతనే సత్యవాక్కు మూలమున ఆయన మనలను సృజించెను. ఇది ప్రభువు వాక్కు.